హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మార్నింగ్ పొలానికి వచ్చాము. పొలంలో చూడండి, ఇది మనం పత్తి అయితే నాటి కూడా ఇప్పటికి ఒక 10 days 15 days అవుతుంది. కానీ సరిగ్గా మొలవలేదు, ఎందుకంటే వర్షం పడలేదు. వర్షం పడకపోవడం వల్ల ఇది అనేది పత్తి అనేది సరిగ్గా మొలవలేదు. దీనివల్ల మనము రైతు అనేది ఓన్లీ వర్షం మీద ఆధారపడడం వల్ల చాలా కష్టం అయిపోతుంది. కాలువ కూడా రావట్లేదు, అదిగాక గిట్టుబాటు ధరలు కూడా ఉండట్లే. మనం కష్టపడిన పంట పండించినా కూడా దానికి గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు. చూడండి, మనం ఎంత కష్టపడి మొక్క మొలవాలంటే ఎంత కష్టము. వర్షాలు లేక అవి సరిగ్గా మొలవక 2-3 సార్లు నాటి, దానివల్ల రైతుకి అనేది చాలా లాసే వస్తుంది. మనం ఇదైతే మొలిసింది, కానీ కాకపోతే కలుపు అయితే బాగా పడింది. కలుపు ఎక్కువ పడడం వల్ల చూడండి, మొక్కకి కలుపు అసలు తేడా తెలియట్లా. ఇది తీయించాలంటే రోజుకి మనిషికి వచ్చి 400 అవుతుంది. అలాగా ఒక ఎకర తీయించాలంటే 4 అంటే 4 3200, 1600 అవుతుంది ఒక ఎకరాకి. అట్టా చూడండి, ఒక 5 ఎకరాలు అయితే 16 ఎంత 16 అట్లా ఒక 8000 అలా అవుతాయి. దీనివల్ల మనం రైతు చాలా నష్టపోతున్నాడు. అదిగా రైతు భరోసా ఏమో సరిగ్గా వేయట్లేదు, 5000 వేస్తుండు. 5000 అట్ట వేయడం వల్ల రైతు అనేది ఇబ్బంది పడుతుండు. చాలా ఈ గవర్నమెంట్లో చాలా రైతు అనేది నష్టపోయాడు. గిట్టుబాటు ధరలు కూడా ఉండట్లేదు. చూడండి ఎట్లా పడ్డదో కలుపు అయితే మామూలు పడలేదు. అదిగాక వర్షాలు కూడా ఉండట్లేదు, వర్షాలు కూడా కురవకపోవడం వల్ల మనం పొగాకు అనేది ఇంకా నాటలేదు. ఎందుకంటే వర్షాధార పంట ఇవి, పొగాకు, పత్తి ఇవన్నీ. అవి నాటినప్పుడు మనకి నీళ్ళు అనేవి పుష్కలంగా ఉండాలి, నీళ్ళు ఉండట్లేదు. అదిగాక మన కాలువ కూడా రావట్లేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిందంటారు, అట్లా పూర్తి అయిందని ఓపెన్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. అది పూర్తి కాలేదు. గవర్నమెంట్ అది పూర్తయితే మనకి నీళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడైతే అది పూర్తి కాలేదంటారు. దీనివల్ల అనేది మనం ఇబ్బంది పడతాం. ఏంటంటే రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ స్వార్థాల కోసం అవి పొడిగిస్తూ ఉంటారు ప్రాజెక్టులు. ఎలాగా కూటి కోసం గుట్ట కోసం పండించే రైతులు మటుకు అన్యాయం అయిపోతున్నారు. ఇది కొంచెం ఆలోచించండి. ప్రభుత్వానికి ఇది ఇలాగ పండించే పంటలకు గుర్తింపు కూడా రావట్లేదు. లాస్ట్ అయితే పత్తికి అయితే 6000 ఉంది, 6000.